సిపిఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ అభివృద్ధికి సిద్ది వెంకటేశ్వర్లు పాటుపడ్డారని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక పోరాటాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిద్ది సరళకుమారి, ఎస్కే సాబిర్ పాషా, సిపిఐ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. పార్టీ రథశారథులు సాంబశివరావు గారు, వెంకటరెడ్డి గారు, హేమంత్ గారు, మౌలాన్ గారు, ఇంకా లక్ష్మి గారు, చాలా అందరు పెద్దలు, కొందరు పేర్లు తెలుసు తెలియదు అందరికీ, మరియు పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, సిద్దిగారి అభిమానులకి, మా కుటుంబ సభ్యులకి, ఇంకా ఫ్రెండ్స్కి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ముందుగా మేము చెప్పేది ఏంటంటే, సిద్దిగారి విగ్రహావిష్కరణకు ముందుగా బీజాన్ని నాటిన విశ్వనాథం గారికి అన్ని రకాల సహకరించిన ఈ కమిటీకి, పాషా గారు, మీ బృందం మొత్తం ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన మనస్సుమాంజలి తెలియజేస్తూ నా శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే సిద్ది గారి గురించి మీరు ఎన్నో చెప్పారు, ఇంకెన్నో చెప్పినా తక్కువే. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆయన బయట ఏం జరుగుతుందో మాకు ఇంట్లో ఏం చెప్పేవారు కాదు. మా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే, ఆయన సహనశీలి, సమన్వయకర్త, నిగర్వి, ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కరించే మనిషి, నాకు తెలిసిన వ్యక్తిత్వం కలిగిన మనిషి నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన కుటుంబంలో ఇంటికి రాత్రి 11ంటికి వచ్చి 5ంటికి వెళ్ళేవారు. మిగతా టైం అంతా పార్టీ కార్యకర్తలతోటి మీతోనే గడిపారు కాబట్టి మీకే వారికి ఎక్కువ తెలుసు. నాకు తెలిసింది కొద్దిపాటిదే. ఎందుకంటే 11ంటికి వచ్చిన వాళ్ళు తిని పడుకుంటారు, మళ్ళీ 5ంటికి వెళ్ళిపోతారు. సంభాషణలు ఎక్కువ ఉండవు, బయట విషయాలు ఏం తెలిసే కావు. కానీ 1-2 సంఘటనలు నేను చూసినే చెప్తాను, ఎక్కువ చెప్తా ఉంటే ఇది పెద్దగా అయిపోతుంది. ఒక సీనియర్ కాంట్రాక్టర్ వచ్చారు మా ఇంటికి. అప్పుడు మేము ఈ పాలవంచకు వచ్చిన కొత్తలో సి కాలనీ వెనక కాంట్రాక్టర్ కాలనీ ఉంటే ఆ కాలనీలో ఉండేవాడు. అతను వచ్చి సిద్దిగారు అంటే ఎవరు అంటే, సిద్దిగారే బయటికి వెళ్ళారు. అప్పుడు సన్నగా ఉండేవారు, కాస్త ఈ మాత్రం పర్సనాలిటీ కూడా లేదు. ఆయన వస్తూ, నువ్వా సిద్దివి, నువ్వా మా పరిష్కారం చేస్తావు అన్నాడు. నేను ఇంట్లోంచి వింటున్నాను. మీకు ఎప్పుడు కావాలి టైం చెప్పండి అన్నాడు. ఆయన ఏదో కాంట్రాక్ట్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు సమ్మె చేసి మేము వర్క్ చేయమన్నారు. అది ఆయన సమస్య. అయితే ఇక్కడ ఎవరినో కలిస్తే, పోలీస్ వాళ్ళని కూడా కలిస్తే, సిద్దిగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన అయితే మీకు ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుందని చెప్పారట. అప్పుడు సరే కూర్చోండి సార్, ఎవరైతే ఏంది, మీకు ఏ టైంలో కూర్చుందామో చెప్పండి, మీ సమస్య ఏంటో అంటే చెప్పాడు. ఆయన చెప్పాడు, సరే అని నేను 2-3 డేస్లో మీకు తెలియపరుస్తాను, వాళ్ళతో మాట్లాడి అన్నారు. ఒక గంట మాత్రం కూర్చున్నారంట ఆ మీటింగ్లో. ఇప్పుడు టీడీపీ పొత్తు అనుకోండి, టీడీపీ మనకి బాగా సానుకూలతగా మొదటి నుంచి. సిద్దిగారేమో అన్ని పార్టీలకి బాగా తలలో నాలుగులాగా ఉండేవాడు. ఇది కొంచెం మేధావుల టౌన్, ఇది పాల్వంచ. ఘర్షణలు ఎక్కువ ఒప్పుకోరు, కొత్తగూడిలాగా ఘర్షణలు అట్లా ఉండవు. కాకపోతే ఏంటంటే తెలివితేటలతో జాగ్రత్తగా చేస్తారు. ఒక ఆయన ఎత్తులు వేస్తే ఇంకొక ఆయన ఆ ఎత్తులను చిత్తు చేయటం. ఒక ఆయన ఉంటాడు మూల స్తంభం, ఆయన ఏదో చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఒకటి దాన్ని కౌంటర్ చేసేవాళ్ళు. అట్లా 3 కౌన్సిలర్లు. అప్పుడు మండలంలో 2 ఎంపీటీసీలు, టీడీపీ సపోర్టు ఇవన్నీ తీసుకుని విశ్వనాథం గారు మండల వైస్ ప్రెసిడెంట్ పాల్వంచికి. ఆ విధంగా ఈ అసలు ఉద్యమం లేని చోట అప్పట్లోనే ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ సిద్ది గారు గెలిపించడం జరిగింది. ఇక నేను చెప్పాలంటే మొలకలపల్లి మండలం, అదే పద్ధతుల్లో పాల్వంచి గ్రామాలు, బూరుగుంపాడు, పెద్దబ్బాయి గారి సహకారం తీసుకుని ఆ ప్రాంతంలో జోహార్ కాంగ్రెస్ సిద్ది వెంకటేశ్వర గారికి, అమర్ హై కాంగ్రెస్ సిద్ది వెంకటేశ్వర గారు, అమర్ హై కాంగ్రెస్ సిద్ది వెంకటేశ్వర గారు. వీరులారా సలాం, సురులారా సలాం, వీరులారా సలాం, సాంస్కృతిక
మనకి నడిపినటువంటి. మరోవైపు చెప్పాలంటే సిద్ధి వెంకటేశ్వర గారు మేము రాష్ట్రంలో కార్యదర్శి వర్గంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వం ఇచ్చినప్పుడు అనేక సార్లు మనం పరస్పరం చర్చించుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఆయన ఏ జోహార్ కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వరరావు గారికి, జోహార్ కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వర గారికి. సాధిస్తాం సాధిస్తాం సిద్ధి గారి ఆశయాలను, సాధిస్తాం 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 సిద్ధి గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం.